హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ క్రాఫ్ట్ కిచెన్. సో ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ కొబ్బరి పచ్చడి. ఈ పచ్చడిని అన్నంలో లేదా చపాతీలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా నేను కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుంటున్నానండి. ముందుగా కడాయిలో నూనె వేసుకొని దాన్ని బాగా వేడి చేసుకోవాలండి. నూనె వేడయ్యాక 4 ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు బాగా రంగు మారే వరకు వేయించాలి. ఇప్పుడు నేను కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. పసుపు చిటికెడు మరియు జీలకర్రని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వేయించిన కొబ్బరి, ఎండుమిర్చి మరియు జీలకర్రని రోట్లోకి తీసుకోవాలండి. ఇది మెత్తగా అయ్యేంత వరకు నూరుకోవాలండి. ఇప్పుడు వెల్లుల్లి మరియు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసి తాలింపు పెట్టేస్తే రోటి పచ్చడి రెడీ. దీన్ని వేడి అన్నం, చపాతీ లేదా రొట్టెలతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video.